గాంధీ భవన్లో ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యువ మోర్చాలో విద్యార్థి దశలో నుంచి పనిచేసినది అందరికీ తెలుసు. కొత్తగా ముట్టుకొని రాలే. వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు వారు కూడా బీజేపీలో అప్పుడు క్రియాశీలకమైన పాత్ర మహబూబ్నగర్ జిల్లాలో పోషించారు. కానీ ఏ రోజు కూడా ముందుకొచ్చి అటు తెలుగుదేశంలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ వాళ్ళు ఏ పదవి కూడా ఏ రోజు కూడా తీసుకోలే. వారు కావాలనుకుంటే వారి సోదరులలో ఎవరో ఒకరు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉండే. కానీ మీలాగా అధికారం చేతిలోకి వచ్చింది రాగానే బిడ్డ ఎంపీకి, తండ్రి ఎమ్మెల్యేకు, ఎంపీకి, బావ ఎమ్మెల్యేకు, కొడుకు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత వీళ్ళందరూ మంత్రులు. ఇవన్నీ చేసిండ్రా రేవంత్ రెడ్డి గారు? అనడానికి కనీసం నోరెట్లు వస్తుంది మీకు? అంటే ఎప్పుడు బురద జల్లాల అవతల మీద. మేము పులుపుకున్న బురద నుంచి తెలంగాణ సమాజాన్ని దృష్టి మళ్లించాలి, మాకున్న బురద అందరికీ అంటగట్టాలి. ఇదే వాళ్ళ లక్ష్యం. ఇంత దరిద్రమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏవైనా కొన్ని విషయాల్లో తప్పటడుగు వేస్తే ఓపికతోటి వాటిని ఒక నిజమైన ప్రతిపక్షంలాగా ఎండగట్టండి పబ్లిక్లో. లేదా మాకు చెప్పండి తప్పు చేస్తున్నారు అని. ప్రతి దాంట్లో కూడా బురదేసే కార్యక్రమమే, ఏ మంచి పని చేసినా అడ్డుపెట్టే కార్యక్రమమే. రచ్చబండ దగ్గర ప్రజలు నవ్వుకుంటున్నారు మీ కుటుంబాన్ని చూసి. శాశ్వతంగా మీరు చేసే ప్రేలాపనలు, మీరు మాట్లాడే మాటలతోటి మీ రాజకీయ బొంద మీరే పెట్టుకుంటున్నారు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. మీ ఎమ్మెల్యేలకే మీ మీద నమ్మకం లేదు. ఎప్పుడు పుట్టి ముంచుతారో వీళ్ళు, ఎప్పుడు బీజేపీలో విలీనం చేసి మా గొంతు కోస్తారో అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు. ఇక హరీష్ రావు గారిది ఇంకో ప్రాబ్లం. ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కుర్చీలో కూర్చోవాలి. పెద్ద ఆయన ఎట్లా రాడు, చిన్న ఆయన మీద పెద్ద ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి రోజు ఏదో ఒకటి మాట్లాడి హంగామా సృష్టించి పేపర్లకు ఎక్కితే కనీసం మా మామగారు కనకరించి మాకు ఆ ఎల్ఓపి పొజిషన్ ఇస్తారేమో అని చెప్పి ఆశ. కానీ హరీష్ రావు గారు మీకు ఒక చెప్తా ఉన్నా, ముక్కు నేలకు రాసుకున్నా, నువ్వు కాశీ దాకా మోకాల మీద దేక్కొని పోయినా మీకు ఏ పదవి కూడా కల్వకుంట్ల కుటుంబం మీకు ఇవ్వదు. నీవు చేసిన అన్ని డ్రామాలు కూడా వృధా ప్రయాస అవుతాయి. కాబట్టి అవన్నీ మర్చిపోయి ఒక నిజమైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహారం చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో. నీకు కొద్దో గొప్పో కష్టపడతావు అనే ఒక పేరుంది. దాన్ని అపోజిషన్లో ప్రజల కోసం ఉపయోగించి ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిని, హుందాగా ఉండే రాజకీయ నాయకుడు అని పేరు తెచ్చుకుంటే నీకు కలకాలం రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఆ కుటుంబంతో నువ్వు కూడా రాజకీయ సమాధి కావడం తథ్యం. ఇది జాగ్రత్తగా గుర్తించి ప్రతిదానికి మీడియాలకు వచ్చి పిచ్చి పిచ్చి మాటలన్నీ, సంబంధం లేని అసందర్భ ప్రేలాపనలన్నీ కూడా చేస్తే నీ విలువ నువ్వే తగ్గించుకున్నట్టు అవుతుంది. ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత విధ్వంసానికి నువ్వు కూడా ఒక ప్రధాన కారణం. నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో. కొన్ని రోజులు మౌనంగా ఉండు. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏమైనా తప్పులు చేస్తే నిజంగా అప్పుడు నువ్వు బయటకు వచ్చి ప్రజల కోసం మాట్లాడు. మేము చేసే తప్పులను సవరించు తప్ప మేము చేసే ప్రతి మంచి పనికి కాళ్ళలో కట్టడ్డం పెట్టే కార్యక్రమం చేస్తే నీ బొంద నువ్వే దోవుకున్నట్టు అవుతుంది. జాగ్రత్త. ఒకటి కేటీఆర్కి సమాధానం చెప్పాలి కదా.
మీ నాయన ఏ రోజైనా బయటకు వచ్చిండా, ప్రజల మధ్యలో తిరిగిండా? పోతే హెలికాప్టర్లో పోవాలి, లేకుంటే ఫామ్ హౌస్కు పోయి రావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాజాప్తా ప్రజలలో తిరుగుతూ ఉన్నాడు, కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా తిరుగుతాడు, సెక్యూరిటీ తోటి తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా వారి భద్రత చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది కాదు, పోలీస్ యంత్రాంగాంది. అంటే వాళ్ళ పని వాళ్ళని చేయనియొద్దా? ఇంకా వేరే ఏం విషయాలు దొరకలేదా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయన సెక్యూరిటీ లేకుండా పోయిండా? అసలు ప్రజల మధ్యలోకే పోలేదు కదా. మీకు అనే అర్హతనే లేదు.